పోలవరం ముప్పు ప్రాంతాల్లో ఆందోళన నెలకొంది. గోదావరి, శబరి నదులకు వరదలు సంభవించి ఇళ్లన్నీ నీట మునగటంతో తమకు R&R ప్యాకేజ్ ఇచ్చి ఈ ప్రాంతం నుంచి సురక్షిత ప్రాంతాలకు తరలించాలని కోరుతూ వరద బాధితులు ఆందోళనకు దిగారు. జలదీక్షలకు శ్రీకారం చుట్టారు. పోలవరం బ్యాక్ వాటర్ కారణంగా మరి తరచూ వరదలకు గురై నిత్యం ప్రతి సంవత్సరం 3 సార్లు 4 సార్లు వరదల్లో మునిగిపోతున్నటువంటి చింతూరు మండలంలోని చింతూరు ఒడ్డు సంత ప్రాంతంలోని పేదల యొక్క బాధలు, వాళ్ళ బాధలు వ్యక్తం చేయడానికి ప్రస్తుతం ఈ గోదావరి ముంపు ప్రాంతం అంతా కూడా, అంటే ఎక్కడైతే బ్యాక్ వాటర్ వచ్చిందో ఇదంతా కూడా ఈ బ్యాక్ వాటర్లో నిలబడి వీళ్ళందరూ కూడా నీళ్లలో దిగి తమ నిరసన వ్యక్తం చేస్తున్నారు. గత అనేక సంవత్సరాలుగా తమ డిమాండ్లు, తమకు R&R ప్యాకేజీ ఇచ్చేసి ఈ ప్రాంతం నుంచి తరలించాలని చెప్పేసి వీళ్ళు ఎంతో కాలం నుంచి డిమాండ్ చేస్తున్నారు. అయినప్పటికీ కూడా ప్రభుత్వాలు మారుతున్నాయి, వీళ్ళ సమస్యలు బాధలు మాత్రం పట్టించుకునే. పోలవరం ప్రాజెక్టు నిర్మాణం కోసం కాపర్ డ్యాంల నిర్మాణాన్ని పూర్తి చేయడంతో గోదావరిలోని వరద నీరంతా వెనక్కు తిరిగి గ్రామాలను ముంచెత్తుతుంది. 1986 తర్వాత 1-2 శాతమే గోదావరి ప్రభావాన్ని చవిచూసిన ప్రజలు పోలవరం ప్రాజెక్టు నిర్మాణం ఎప్పుడైతే ప్రారంభమైందో అప్పటి నుంచి తమను వరదలు ముంచెత్తి సర్వనాశనం చేస్తున్నాయని ఇక్కడి ప్రజలు కన్నీటి పర్యంతమవుతున్నారు. పోలవరం ప్రాజెక్టు నిర్మాణం కోసం సర్వాన్ని త్యాగం చేసిన ప్రజలకు పాలక ప్రభుత్వాలు R&R ప్యాకేజ్ చెల్లించి వారి న్యాయమైన డిమాండ్లను పరిష్కారం చేయడంతో పాటు ఎగువ ప్రాంతాలకు తీసుకుని వెళ్ళి వాళ్ళకి ప్రశాంత జీవితాన్ని గడిపేలా అవకాశం కల్పించాలి. కానీ ప్రాజెక్టు నిర్మాణంపై దృష్టి పెడుతున్న ప్రభుత్వాలు R&R ప్యాకేజీపై చిన్న చూపు చూస్తున్నాయి. దాంతో పోలవరం నిర్మాణం కోసం సర్వం త్యాగం చేసిన ప్రజలు నానా అవస్థలు పడుతున్నాడు. ఒక్కసారి ఇంటి సామాన్లు మరో ఇంటిలోకి మార్చాలంటేనే నరకం చూడాల్సిన పరిస్థితి. అలాంటి పరిస్థితిలో ఏడాదికి 2-3 సార్లు వరదలు వచ్చి ఇక్కడి ప్రజలు ఎంత అవస్థలు పడుతున్నారో అర్థం చేసుకోవచ్చు. కాబట్టి జలదీక్షలకు శ్రీకారం చుడుతున్న ప్రజల కడుపు కోతను, కడుపు మంటను పాలక ప్రభుత్వాలు అర్థం చేసుకుని R&R చెల్లించి ఈ ప్రాంత ప్రజల కన్నీటిని తుడవాల్సిన అవసరం ఉంది. రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన చంద్రబాబు నాయుడు అయినా కనీసం ఈ ప్రాంత ప్రజల బాధలను అర్థం చేసుకుని R&R చెల్లించాలని ఇక్కడి ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. జర్నలిస్ట్ టీవీ 369 యూట్యూబ్ ఛానల్ చింతూరు. మీకు మా ఛానల్ నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. మీ తోటి మిత్రులకు, మీ బంధువులకు వాట్సాప్లో మా యొక్క యూట్యూబ్ ఛానల్ లింకును షేర్ చేయండి.